డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుంది. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద మొదటి ఇన్విటేషన్ కార్డు ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. కొత్త వధూవరులు రాజశేఖర రెడ్డి గారితో పాటు ప్రజలందరి దీవెనలు ఉండాలి. దేవుని దీవెన చేత వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటు మీరు కూడా కోరుకోవాలని ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. మీరు ఎవరు లేకండి ముందర. హలో యో కాంగ్రెస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమర్ రహే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమర్ రహే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవునా ఎన్నిసార్లు చెప్పాలి. బాబు పడుతుంది. మాట్లాడదు అన్ని లైవ్లో ఉన్నాయి. వస్తుంది కదా. Thank you.
మీరు సృష్టిస్తున్నారు మీ కనుదృష్టి ఈ స్థలంలో నైనా వారి సతీమణి కుమార్తె మనవుడు అందరూ రక్త బంధుమిత్రులు ఇక్కడికి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు దేవా మీ యొక్క అభిషేకం మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కటి కూడా చక్కగా జరిగించమని వేడుకుంటున్నాను కీర్తన పాడి నేను ఘనపరచాలనుకుంటున్నా మీరు మహిమ పొందండి నీ యొక్క మాటను మాకు వినిపించి నీ ఆశీస్సులతో మమ్మల్ని పంపించమని ప్రాధాన్యపడుతున్నాను క్రమముగా మర్యాద క్రమంగా నీకు మహిమ క్రమంగా ఈ స్థలమందు ప్రభువా సంతృప్తితో సంతోషంతో సమాధానంతో మమ్మల్ని నింపమని భవిష్యత్ అంతటినీ కూడా ప్రభువా మనోవాంఛ సిద్ధింపు చేసేటట్టుగా సమకూర్చున్నాను క్రీస్తు పేరిట ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమేన్. చిన్న కోరస్ పాడుకున్నాం అందరూ కూడా దయచేసి బాబు ఫోటోగ్రాఫర్ ఏంటి ఆ ఫోటోగ్రాఫర్ మీ ఎవరు లేకండి ముందర హలో యో కాంగ్రెస్ పార్టీ डॉक्टर वाइस राजशेखर रेड्डी गारू अमर रहे डॉक्टर वाइस राजशेखर रेड्डी गारू अमर रहे डॉक्टर वाइस राजशेखर रेड्डी गारू పాట చూపించమా చూడన్నా అవునా కార్డు కార్డు ఎన్నిసార్లు చెప్పాలి మీకు పాపం పడుతుంది పకరా పకరా వాడే ఉన్నమ్మా నాకు కొంచెం సైడ్ పెట్టాను సార్ ప్లీజ్ ఒకసారి ఇల్లు చూడండి సరే చూడండి సెల్లు ఫోటోగ్రాఫర్ మీరు కూర్చోవాలి, మీరు డిస్టర్బ్ చేస్తారు, అందరినీ డిస్టర్బ్ చేస్తారు మీరు. కొంచెం విజిడి వస్తుంది సార్ ఫ్యామిలీ అంతా ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్ ఫోటోగ్రాఫర్ కొద్దిగా తిన్నాడు సినిమా ఆడి గాడి అర్థం
మేడం ప్లీజ్ మేడం. ఆ ఫోన్ ఎవరు అది? ఫోన్ ఎవరునా? ఓకేనా ఫ్రెండ్స్, బయట తీసుకున్నావా? సార్ మీరు ముందు పోగొద్దండి సార్. మేడం వస్తారు. మేడం ఒక్క నిమిషం కిందికి రాని. ఒక్క నిమిషం కిందికి రాని. ఫ్యామిలీ ఫోటో తీసుకో. ఫ్యామిలీ ప్లీజ్ ఫ్యామిలీ. వస్తారు కిందికి. ముందు వాకండి. ముందు వాకండి. ఫ్యామిలీ ఓకే చూడబ్బా. మురళనా మురళనా కూర్చోనా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుంది. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద మొదటి ఇన్విటేషన్ కార్డు ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. కొత్త వధూవరులు రాజశేఖర రెడ్డి గారితో పాటు ప్రజలందరి దీవెనలు ఉండాలి. దేవుని దీవెన చేత వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటు మీరు కూడా కోరుకోవాలని ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి.